హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మక్తా విలేజ్ వర్గల్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నామన్నమాట. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనం బోడ కాకరకాయ చేను గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందుకు ఇక్కడ బోడ కాకరకాయ చేను ఎలా ఉంది ఏంటనే కొన్ని విషయాలు మనం ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నాం అనమాట. మనకు వచ్చేసి ఏప్రిల్ 5 తారీఖు మనం ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఇది మార్చి 28 తారీఖు అట్లా చేను సాగు చేయడం స్టార్ట్ అయిందనమాట. అక్కడ నుంచి మనకు ఇప్పుడు వచ్చేసి దగ్గర ఇప్పుడు ఈ చేను సాగు స్టార్ట్ అయ్యి కూడా మీకు ఆల్మోస్ట్ ఇప్పటికి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మనము ఏప్రిల్ 5 తారీఖు వీడియో తీసినాం కాబట్టి అప్పటికి మనము చెట్టు మొలకలు ఒక్కొక్కటి చిన్న చిన్న సైజులో ఉన్నప్పుడు మనమైతే వచ్చి చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు చేను స్టేజీ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు చేను ఏ స్టేజ్లోకి వచ్చింది అనేది ఒక పాయింట్ అనమాట. ఇప్పటికి మనకు వచ్చేసి ఇక్కడ చెట్టు చూస్తున్నారు మీరు, ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు పందిరికి ఎక్కే స్టేజ్కి వచ్చేసి అంటే కొన్ని ముందంజలో లేచిన చెట్లు కావచ్చు, లేకపోతే ఇంకా కొంచెం ముందంజలో ఉన్న చెట్లు కావచ్చు, మేబీ ఇవి ప్రతి ఒక్క చెట్లు అన్నట్టు ఆల్మోస్ట్ పందిరికి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా కొన్ని మనకు పూత కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి పూత కూడా అక్కడక్కడ మనకు చిన్న చిన్న పిందెల్లాగా ఇక్కడ ఒక పూతలాగా మనకైతే కనిపించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఒక మన అంచనా అంటే ఇప్పుడు రైతు చెప్పిన మాటల ప్రకారంగా ఇంకొక 1 మంత్ తర్వాత మనము దీన్ని క్రాప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పందిరి కనిపిస్తుంది కదా, అప్పటికి మనకి పందిరిలాగా కనిపించదు. ఇలా వస్తే ఎప్పటికి నీడలాగానే ఉండిపోతుంది. మొత్తం ఫుల్ మనకు కాకరకాయ అంటే సేమ్ కాకరకాయ లాగానే మొత్తం ప్యాక్ అయిపోతుంది అనమాట. ఇది బోడ కాకరకాయ చేను సాగు కాబట్టి ఇది ఈ ల్యాండ్ ఎకరం ల్యాండ్ ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ మొత్తం ఓవరాల్గా ఈ ఎకరం ల్యాండ్ మన వాళ్ళు సాగు చేయడానికైతే చేశారనమాట. ఇందులో అయితే ఇప్పుడు మన డిస్టర్బెన్స్ ఏం కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏకదమ్ ప్యూర్గా మనకు ఇక్కడ బోడకాయ చేను కనిపించకపోవడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కొంత ఈ గోరు చిక్కుడు అనే ఒక సాగు అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే అది క్రాప్లోకి వచ్చేసరికి ఇది అయిపోతుందని ఒక ఆలోచనతోటి రైతు అయితే డబల్ పంట తీయడానికి అయితే ముందంజలో ప్లాన్ చేశాడనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్క సాల్లో ఆ డిస్టెన్స్ మనకు అబ్జర్వేషన్ చేయొచ్చు. బెడ్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే కాడికి మీరు ఈ విధంగా సాగు చేసి మనకి పందిరి మీదకి వేసుకొని లాస్ట్ ఇయర్ కూడా సాగు చేసిండు. ఇక్కడ ఈ రైతు లాస్ట్ ఇయర్ సాగు చేస్తే అప్పుడు మనం చెప్పుకున్నాం ఒక 5 lakhs దాకా అలా ఎర్ని చేసాడని కూడా మనకు తెలిసిందనమాట. ఇంకా అంటే 5 lakhs అంటే 5 లక్షలు వస్తే మనకు దాంట్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా. కాకపోతే వాస్తవానికి లాస్ట్ ఇయర్కు పోయినసారికి ఈసారి కొంచెం బెటర్ ఏంటంటే చేను చాలా బాగుంది సార్ వాళ్ళు చెప్పుకోవాలంటే. నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం ప్రతి ఒక్క వీడియో మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ పెట్టుకున్నాం కదా. ఇంకా మనకు వచ్చేసి ఇప్పటికీ చూసుకుంటే నాకైతే చేను ఇప్పుడే కొంచెం బెటర్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చెట్టు ఒక విధం అంటే మనకు చెట్టు విధానం ఎలా ఉందంటే ప్రతి ఒక్క ప్లేస్లో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా ఒక చిన్న చిన్న పిందెలు కావచ్చు, ఇక్కడ పూత కావచ్చు, ఇంకా మనకు వచ్చేసి చెట్టు ఎదుగుదల కావచ్చు. ఇక్కడ వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళు చేసేదానికి మనకు మేజర్గా ఈ పెంచడానికి కారణం ఎట్లుంటాయి అంటే ఒక బొక్క కాడ మనం ఇంతకు కూడా వీడియోలో చెప్పాను. మనం ఇప్పుడు ఒక పైపు బెడ్ వేసిన తర్వాత ఈ ఇత్తులు తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని గిన్ని ఇత్తులాగా వేస్తే మనకు 1 మంత్ తర్వాత అంటే 25 రోజుల తర్వాతనే మనకు చెట్టు మొలకలైనా కనిపిస్తుంది. అంటే మనకు ఏ పంట అయినా 5 రోజులు 3 రోజులు 4 రోజులు వారం లాస్ట్ అంతకంటే మించి ఉండేవి కదా మ్యాక్సిమం మనకు ఉన్న కాడికి అయితే తీసే పంటలలో ప్రతి ఒక్కటి. కానీ ఇది మాత్రం 25 రోజుల తర్వాత మాత్రమే మనకు చెట్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసింది కదా, దీనికి ఇప్పటికి కూడా ఖర్చు దగ్గర ఓవరాల్గా ఒక 20 నుంచి 30 వేల దాకా ఖర్చు అయింది. అంటే ఖర్చు ఏంటంటే ఈ బెడ్ వేయడం కావచ్చు, కొత్త డ్రిప్ మళ్ళీ ఎందుకంటే ఇది పెద్ద పంట కాబట్టి పేపర్ డ్రిప్ అనేది కొత్త ప్రతి ఎవ్రీ టైం వేసుకోవాలన్నమాట. వీళ్ళు వేసుకుంటారు అనమాట ఎప్పటికి మనకైతే ఆ రైతు చెప్పాడనమాట అదే విషయం. మనకు వచ్చేసి మళ్ళీ మనకు స్టేకింగ్ అంటే ఈ లాస్ట్ టైం అంటే ఈ కట్టెలు వాతడం కావచ్చు, ఈ వైరింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ పనంతా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసి పెట్టుకున్న సాగు రెడీగా ఉంది కాబట్టి ఈసారి కొంత ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఈ బోడ కాకరకాయ సాగు చేయాలనుకునే ఒక రైతుకు నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ జాగా అయితే కడీలు వేసుకొని ఆ విధంగా సాగు కూడా వేసుకోవచ్చు. లేదు మేము టెంపరీగా మళ్ళీ మనకు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మనం వేరే పంటలు వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా సర్ఫ్ కట్టెల్లాగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ సర్ఫ్ కట్టెలు చేసుకొని సేమ్ మనం ఎగ్జాక్ట్లీ కడీలు ఎలా పాతామో ఆ విధంగానే మనం మొత్తం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ పక్కన కొన్ని విలేజెస్లలో అయితే దగ్గర ఒక 10-20 మంది రైతులు కూడా సాగు చేస్తారు ఇదే సేమ్ బోడ కాకరకాయ. లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు అయితే చాలా బెటర్గా ఉంది చేను అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఈసారి. ఇంకొకటి మనకు మెయిన్గా వచ్చేసి ఇది మనకు క్రాప్ మనం క్రాప్ గురించి డిస్కస్ చేసినాం కదా. క్రాప్ వచ్చేసి ఇంకో 1 మంత్ తర్వాత వస్తుంది అనుకుంటాం కదా. అప్పుడు ఏం ధర ఉంటుంది
అనేది లెక్క. అంటే మనకి పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి అనేది ఒక మళ్ళీ మెయిన్ విషయం అనమాట. అంటే ఇప్పుడు మనం క్రాప్ చేస్తున్నాం, మొత్తం కాయలు కాస్తాయి. కాయలు కాసినాక ఏమవుతుంది, మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర ఎంత మనం టాలెంట్తో కాయ తెంపుకున్నా కానీ అక్కడక్కడ మనం కొన్ని కాయలు అయితే మిస్ చేస్తాం కదా. ఆ మిస్ అయిన కాయలు కూడా లాస్ అయినట్టు కాదు మనకు. అవి కూడా పండు అవుతాయి. పండు మక్కిన తర్వాత విత్తులు వస్తాయి అన్నమాట, విత్తనాలు వస్తుంటాయి. ఆ విత్తనాలన్నీ మనం పక్కన పెట్టుకొని అవి ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ పంటకు ఒకసారి మనం విత్తులు కొన్నామంటే నెక్స్ట్ పంటకు మన దగ్గర ఉన్నట్టే మళ్ళీ మనం ఇంకో కొంతమంది రైతులకు కూడా మనం సేల్ చేయగలుగుతాం. అంటే అమ్మడానికి ఉంటాయన్నమాట మన దగ్గర. ఇలా మనం కాకరకాయ అమ్ముకుంటే అమౌంట్ వస్తాయి ఒకటి. తర్వాత మనం ఇంకొక రెండవది ఏంటంటే మనము ఇక్కడ కాయలు మనకు మిస్ అయిన కాయలు ఏవైతే ఉంటాయో ఆ కాయలు ప్రతి ఒక్కటి మళ్ళీ మనము విత్తులు తీసుకొని మనం ఓపికతో విత్తులు తీసుకుంటే ఆ విత్తులు కూడా మనము రైతులకు మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే అమ్ముకోవచ్చు. మనం కొనుక్కోవడానికి ఉండదు. ఇంకా ఈ విధంగా ఇలా ఉన్న లాభాలు అయితే ఇలా ఉంటాయన్నమాట. మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. పెద్ద పంట అని రైతులు అంటుంటారు కదా, కొంచెం ఎక్కువ రోజులు మనకు పంట వచ్చేది కావాలన్నా అని కొంతమంది రైతులు మనకు కామెంట్ అయితే చేశారు కదా. ఇలాంటి పంట సాగు చేసుకోవచ్చు. మొన్న ఒక అన్న వల్ల అయితే కామెంట్ చేశారు, అన్న ఇప్పుడు బోడకాకరకాయ సాగు నేను చేయొచ్చా అని అడగడం జరిగింది. సో ఇప్పుడు ఉండదన్న, ఆల్రెడీ ఇప్పుడు ఈ చేను పెట్టి మనము ఎప్పుడు మనకు మార్చి 28వ తారీఖు అంటే అప్పటికే రైతు ఇంకా ఒక 10 రోజులు లేటే పెట్టిండు ఇక్కడ. ఇప్పుడు మనకు కనిపించే ఈ చేను ఇంకొక 5-10 రోజులు ఎక్కువనే అయింది అప్పటికి పెట్టేవారికల్లా. మనకు ఆ టైంలో పెడితేనే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫుల్ మనకు వర్షాలు కొడతాయి కదా, అప్పుడు మనకు జూన్లో ఫుల్ వర్షాలు కొడుతుంటాయి చూసినావా, ఆ టైంలో బోడకాకరకాయ అనేది మనకు తినడానికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మంచి రేటు. అంటే మనకి ఇంకా ఎక్కువ మంది రైతులు సాగు చేయడం వలన ఒకవేళ రేటు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ధరకు దొరవరు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆడుకుంటే మాత్రం మంచి రేటే వస్తుంది. వాస్తవానికి అయితే పర్ఫెక్ట్ రేటే. ఒక రైతు నాకు ఒక 5 ఏళ్ళ కోలే ఒక రైతు సాగు చేస్తున్నంట ఇక్కడ ఒక విలేజ్లో. ఆ రైతు కమ్సే కమ్ మనకు ఎంత లేదన్నా కానీ ఒక పంట మీద ఒక ఎకరం పెట్టుకుంటే కనీసం ఎంత లేదు 9 నుంచి 10 లక్షల దాకా మనం ఎర్న్ చేస్తామన్నా పర్ఫెక్ట్ రేటే వస్తుంది మనకు. మంచి ఆదాయం ఉందని చెప్పడం జరిగిందనమాట. ఆ రైతు ఎవ్రీ టైం ఇంకా ఆయనకు తెలిసిపోయింది, అంటే పంట పెడితే ఏ టైంలో పెడితే బాగుంటుంది, దానికి ఏ విధంగా ఆ రైతుకు తెలిసిపోయింది. కాబట్టి ఆ రైతు ఖచ్చితంగా సాగు చేస్తున్నాడు. ఆయన దగ్గరనే మనం ఈ విత్తనాలు తెచ్చుకొని మనం కూడా పెడుతున్నాం అనమాట. ఇక్కడ ఈసారి ఈ రైతుకు బరాబర్ సెట్ అయింది అనుకో, మనం కూడా ఓన్గా అంటే దాని ఎక్స్పీరియన్స్ మనం చేస్తూ అండ్ ఎలా మనం సాగు చేయగలుగుతాం అనే ఒక కొన్ని మాటలు కావచ్చు, ఏవైనా కావచ్చు విన్నాం కదా ప్రతి ఒక్కటి. అంటే ఈ చేను ఇంకా ఫైనల్గా అయితే మనకు వచ్చేసి క్రాప్ తీసుకునే టైం వరకల్లా మళ్ళొకసారి వచ్చి క్రాప్ ఎలా వస్తుంది, కాయ ఏ సైజులో వస్తుంది అనే కొన్ని విషయాలు మనం ముందు మళ్ళొక వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ఇంకా మనకు చేను గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ మన నంబర్ కూడా మీకు కామెంట్ చేస్తే నంబర్ కూడా ఇస్తానన్నమాట. చేను అయితే ఏ విధంగా ఉందనేది మీరు పర్ఫెక్ట్గా చూసారు కదా. సో ఈ బోడకాకరకాయ సాగులో ఇంకా రైతులు దీని గురించి అనుభవం ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఏమైనా ఐడియా ఉంటే దాని గురించి కామెంట్ చేయండి, మాకు కూడా కాల్ చేసి చెప్పండి. ఓకే, మరి అందరికీ ఇంకా మొత్తానికి ఈ బోడకాక అంటే నేను ఒకటే చెప్తా, ఒకటే పంట పెట్టి లాస్ కావద్దని ఒక ఆలోచనతో చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క పంట మనం సాగు చేస్తే మంచి అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మన బావి కాడ కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట, అప్పుడు అందులో ఒక మేజర్ గుడ్ న్యూస్ చెప్తా, రైతులకు బెనిఫిట్ అయ్యేదన్నమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటో చూడాలంటే నెక్స్ట్ వీడియోలో ఆగాలన్నమాట. అప్పటిదాకా అయితే ఈ వీడియో చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో గారి. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.